హాయ్ రా అనన్య, ఎలా ఉన్నావురా? హాయ్ అక్క, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను రా అనన్య. సో ద మోస్ట్ అవైటెడ్ డే నాకు, ఎందుకంటే నేను మార్నింగ్ రాగా స్టార్ట్ చేశాక యాజ్ అన్ ఆర్జే కెనడాలో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద తెలుగు రేడియో స్టేషన్స్, మేజర్ తెలుగు రేడియో స్టేషన్స్. అది ఆల్మోస్ట్ 1.5 year అయింది జాయిన్ అయ్యి. అది జాయిన్ అయ్యాక నాకు నీతో ఇంటర్వ్యూ తీసుకోవాలని చాలా ఉండింది, కానీ ఆ ప్రొఫెషనల్ సెటప్ లో అది కాకుండా నేను ఇండియా వచ్చినప్పుడు మనం ఇద్దరం ఇట్లా కలుసుకొని, ఎందుకంటే నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను అడగాలి. సో అవన్నీ అడగడానికి ఈ రోజు మనకి టైం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ రానన్య. థ్యాంక్ యూ అక్క. సో చెప్పురా, ఏం చేస్తున్నారు ఈ రోజు? బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ అయింది, నేనే చేసుకొని తినేసి వచ్చా. ఏం తిన్నావు ఈరోజు సాబుదానా కిచెన్ తిన్నా. ఎట్లా రానన్య, నీ డైట్ ఏంటి అసలు? మంచిగా అట్లనే మెయింటైన్ చేస్తున్నావు. నేను జనరలీ డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. ఎప్పుడన్నా కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది అనిపిస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలాంటివి చేస్తాను. కానీ తినేది మాత్రం చీజ్ కావాలనిపిస్తే చీజ్ తింటా. అక్కడ రెస్ట్రిక్ట్ చేయరు, బికాస్ అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తే ఇంకా వాట్స్ ద పాయింట్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. So cheese is the secret of Ananya's energy. Very unhealthy. తన పేరెంట్స్ ఎవరైనా చూసిందనుకో, వద్దులే నన్ను చీజ్ అంటున్నారు, అందరు చీజ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అనన్యాస్ ఎనర్జీ అని మాకు కూడా చీజ్ పెట్టు అంటారేమో. బట్ యా, గుడ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఐ థింక్ చాలా మంచిగా వర్క్అవుట్ అవుతుంది. చాలా. నేను కూడా లూజ్ అవ్వాలా, సో ప్రాబబ్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నువ్వు అన్నట్టు ట్రై చేస్తాను కెనడా వెళ్ళాక. కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఒకసారి అయ్యాక చాలా లైట్ గా కూడా అనిపిస్తుంది, బికాస్ ఆ మంచి బ్రేక్ ఉంటుంది, సిస్టమ్ క్లెన్స్ అవుతుంది కదా, చాలా ఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది. ఓకే, దట్స్ గుడ్. అండ్ నన్ను ఇది రిలీజ్ అయింది చూడు, 30/21. అది రిలీజ్ అయినప్పుడు చాలా మంది, నేను ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు అది. ఎందుకంటే ఐ థింక్ ఒక డేలోని ఎపిసోడ్ 1 రిలీజ్ అయినాక హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చేసింది నాకు. దాని తర్వాత ఎవ్రీబడి స్టార్టెడ్ రికగ్నైజింగ్ అనన్య అని. సో నేను చెప్పుకునేది, అనన్య నా కజిన్. అందరు నన్ను అనన్య హెయిర్ రియల్ హెయిర్ ఏనా అని అడుగుతుండే. అంత హైట్ ఉంటుందా అనన్య అని. ఎస్. సో నీ హెయిర్ మాత్రం నువ్వు అట్లనే మంచిగా దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నావు. కట్ అనేది చేయవు కదా అసలు? మమ్మీ చేయలేదు. నాకు యాక్చువల్లీ ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ మమ్మీకి, మీకు తెలుసు, మమ్మీకి లాంగ్ హెయిర్ ఇష్టం. మమ్మీకి ఒకప్పుడు లాంగ్ హెయిర్. రైట్ రైట్. సో అది, అండ్ మమ్మీ ఒక ఆయిల్ తయారు చేస్తుంది ఇంట్లోనే, సో అది పెట్టుకోవడం. నేను త్వరలో కట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం ఒక చేంజ్ ఆఫ్ లుక్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. కానీ అనన్య ఫాలోవర్స్ కి, హెయిర్ ఫాలోవర్స్ కి ఇది ఒక షాకింగ్ న్యూస్. బట్ దెన్ యా, నీ ఇష్టం, అండ్ యూ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్. కాబట్టి డెఫినెట్ గా వి వుడ్ లైక్ టు సీ దాట్ ఆల్సో. ఐ హోప్ మమ్మీ అలౌ చేస్తే. కరెక్ట్. అండ్ అదర్ థింగ్స్ సైడ్, మెయిన్ ఏంటంటే నాకున్న క్యూరియాసిటీ, హౌ డిడ్ అనన్య కమ్ టు ది ఫిలిం ఇండస్ట్రీ? మన ఫ్యామిలీ నీకు తెలిసిందే, డాక్టర్స్, పైలట్ ఆఫీసర్స్, సిఏ, వాట్ నాట్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఏ ఫీల్డ్ లో ఉండాలి అంటే అందరూ మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, నీకు నా చిట్టెత్తం ఎప్పుడు చెప్పిందంటే, నువ్వు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే అమ్మకి చెప్పినావంట, నాకు మోడలింగ్ అటువైపు ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ సైడ్ అని. యాజ్ యూజువల్ మన చదువుకున్న కుటుంబం, భయస్థులము, కొంచెం మనకి ఎవరు గాడ్ ఫాదర్ ఆర్ మన ఫ్యామిలీలో ఎవరు లేరు కూడా కదా, ఇండస్ట్రీలో ఎవరు లేరు. సో ఆ అప్రహెన్షన్స్ ఉండినాయి, భయాలు ఉండినాయి. బట్ యూ మేడ్ ఇట్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ మేడ్ ఇట్ అండ్ యూఆర్ డూయింగ్ సో వెల్ యాజ్ అ డిగ్నిఫైడ్ యాక్ట్రెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఎట్లా అనన్య, హౌ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినావు, బట్ ఇన్ బిట్వీన్ ఇది స్టార్ట్ అయింది కెరియర్ అనేది. హౌ డిడ్ యూ బ్యాలెన్స్ బోత్? చదువుకోవడము అట్ ద సేమ్ టైం, మళ్ళీ నువ్వు కొన్ని 30/21 నువ్వు బీటెక్ లో ఉన్నప్పుడు. అవును, కోవిడ్ టైంలో. అప్పుడు ఐ రిమెంబర్ ఆన్లైన్ క్లాసెస్ అవుతుండే. సో నేను షూట్ చేస్తూ ఇటు అటెండెన్స్ ఇస్తున్నప్పుడు ప్రెసెంట్ చెప్పి మళ్ళీ షార్ట్ లోకి వెళ్తుండే. సో అలా బ్యాలెన్స్ చేశాను. అండ్ ఒకసారి రివీల్ అయిపోద్ది ఇప్పుడు, బట్ ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్ పెట్టాను నేను, సో దట్ ఇక్కడ ఉండి షూట్ చేయొచ్చు, ఐ డోంట్ హావ్ టు గో టు కాలేజ్ అని. సో అలా చేసా. అండ్ నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు అసైన్మెంట్స్ చేయడం. నాకు, నేను క్లాసెస్ అటెండ్ అయ్యాను కాదు కాబట్టి ఏం తెలిసేది కాదు, ఏం డెడ్ లైన్స్ ఉన్నాయని. వాళ్ళు విని నాకు చెప్పడం. సో ఒక ఫుల్ ఇట్ టేక్స్ అ విలేజ్ అంటారు కదా, అట్లా అందరూ సపోర్ట్ చేశారు.
నాకు, అండ్ దట్స్ హౌ ఐ గాట్ త్రూ ఇట్. రైట్ రైట్ యా ఐఎమ్ గ్లాడ్ దట్ యూ మేడ్ ఇట్. ఎందుకంటే వివేకాన్నకి ఇంట్రెస్ట్ ఉండింది, అందరికి ఉండింది, కానీ అందరికి ఒకటే భయం, ఏమోలే ఎట్లా వెళ్తాము, మన పాత ఏంటి, చదువుకుంటే ఒక సేఫ్ సైడ్ కదా. డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ విత్ యూ అండ్ యు ఆర్ అ వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. నేను ఎప్పుడు చెప్తుంటా కదా నీకు, నీది ఒక మూవీ అయిండే చూడు, ప్రసాద్స్ లో వేసారు షార్ట్ ఫిల్మ్. I was so much impressed. అంటే ఒక 70 mm స్క్రీన్ లో అనన్య was looking gorgeous. So I'm very happy for what you're doing. So next వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని అంటున్నావు కదా. ప్రైమరీగా అమ్మ ఎట్లా రియాక్ట్ అయింది నీకు? ఇట్లా గర్ల్ ఫామ్ లా నుండి స్టార్ట్ చేశాను. సో ఆ లాడర్ ఎక్కుతున్నప్పుడు అమ్మది ఎట్లా ఉంటుంది సపోర్ట్? నేను ఫస్ట్ టైం మీరు అన్నారు కదా ఇంటర్ లో మమ్మీకి ఫస్ట్ టైం చెప్పాను. నాకు థాట్ 10th లో అట్లా వచ్చింది. నేను అది ప్రాసెస్ చేసుకొని మమ్మీకి ఇంటర్ లో చెప్పినప్పుడు జరిగిన ఫస్ట్ థింగ్ ఇస్ మేము ఇక్కడికి వచ్చాం. చిట్టత దగ్గరకు వచ్చి నాకు ఒక లెక్చర్ ఉండే, ఇట్స్ నాట్ అ సేఫ్ ప్రొఫెషన్, అది చైనా వివేకానంద ఉండే వద్దని చెప్పాము. సో అదంతా ఒక లెక్చర్, ఐ రిమెంబర్ ఇట్ వెరీ క్లియర్లీ. బట్ ఐ వాజ్ థింకింగ్ లేదు మీరు ఏంటంటే చెప్పండి నేను చేస్తాను. అండ్ చాలా ఆడిషన్స్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. బట్ దెన్ మమ్మీ వద్దని ఆ ప్రాజెక్ట్స్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్నవి బట్ చేయలేదు. బట్ గర్ల్ ఫార్ములాకి అంటే చాయ్ బిస్కెట్ కి నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను మమ్మీకి చెప్పలేదు. కోవిడ్ టైంలో నాకు కాంటాక్ట్ వచ్చి నేను ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి రేపు షూట్ ఉంది అన్నప్పుడు మమ్మీ రేపు షూట్ ఉంది, ఇద్దరు నువ్వు డ్రాప్ చేయి ఆర్ నేను మెట్రోలో వెళ్తా, బట్ నేనైతే వెళ్తున్నా అని చెప్పి, అంటే ఇంకా ఆ మొండితనంతో కూర్చుంటే అప్పుడు జరిగింది. బట్ నౌ షీ ఇస్ వెరీ హ్యాపీ. ఆ భయం ఉండే చాలా మందికి. రైట్, బట్ ఐ థింక్ అది అందరి పేరెంట్స్ ఉంటుంది. బట్ ఎట్లా ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగిండ్రు అనుకో మనని, ఇప్పుడు నిన్నే వచ్చి అనన్య ఎట్లా, హౌ డిడ్ యూ, ఏమైనా నీకు ఉండేనా ఆబ్స్ట్రకల్స్ లాగా, లేదంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్ లో టు చూస్ అ రైట్ పాత్ అండ్ గో డూ వెల్ అంటే నువ్వు ఏం చెప్తావు? ఎట్లా ఎలాంటి అప్రోచ్ ఉండాలి? ఫస్ట్ థింగ్ ఇస్ నేను జాయిన్ అయినప్పుడు నేను స్కిల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్. యాక్చువల్లీ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే యాక్టింగ్, ఎస్పెషల్లీ యాక్టింగ్ చేసేవాళ్ళు బ్యాడ్ యాక్టింగ్ చేసినా పీపుల్ విల్ ఫర్గివ్, కానీ బ్యాడ్ స్క్రిప్ట్స్ చేస్తే దే విల్ నాట్ ఫర్గివ్. దట్స్ వాట్ ఐ హావ్ నోటీస్డ్. గుడ్ సినిమా అండ్ బ్యాడ్ యాక్టింగ్ ఇస్ సంథింగ్ పీపుల్ విల్ యాక్సెప్ట్, బట్ బ్యాడ్ సినిమా అండ్ గుడ్ యాక్టింగ్ ఇస్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్. సో మంచి ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అండ్ యూ హావ్ టు కీప్ గివ్ అప్ చేయడం చాలా ఈజీ బికాస్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో యూ హావ్ టు కీప్ హస్లింగ్ అండ్ లుకింగ్ ఫర్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ టు కీప్ గోయింగ్. అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యా డెఫినెట్లీ. అండ్ నువ్వు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తావు. చిన్న ఏజ్ లో నీకు చాలా మెచ్యూరిటీ వచ్చింది. సో బ్యాడ్ యాక్టింగ్ అండ్ గుడ్ సినిమా పీపుల్ యాక్సెప్ట్స్, కానీ బ్యాడ్ స్క్రిప్ట్ అండ్ గుడ్ యాక్టింగ్ ఐ థింక్ అది రీచ్ ఉండదు. దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత మెచ్యూరిటీ వచ్చింది మా అనన్యకి. సో ఈ డ్రెస్సింగ్ అదంతా హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్? నాకు గుర్తు ఏంటంటే మనం అమ్ములక్క పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటర్లోనా అప్పుడే 10th కంప్లీట్ అయింది. యువర్ ఇన్ దాట్ ఏజ్. నువ్వే ఒక అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్నావు పెళ్లికి. అమ్మ చెప్పింది అనన్యానే చేసుకుంది రాబట్టి అని. బాగుండే అవుట్ఫిట్. సో అట్లా ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? నువ్వే చేసుకుంటున్నావా? ఏదైనా షోకి వెళ్ళాలి నీ షూట్స్ కి, ఆర్ హౌ డస్ ఇట్ వర్క్? నేను ట్రై చేస్తా యాజ్ మచ్ as పాసిబుల్, బట్ నాకు అంత టైం, బికాస్ ఐమ్ నాట్ ప్రొఫెషనల్, నాకు ఒక 1 month కావాలి అట్లీస్ట్ టు ప్లాన్ అండ్ అవుట్ఫిట్. కానీ అంత టైం లేనప్పుడు ఇంకా డిపెండ్ ఆన్ స్టైలిస్ట్, దే హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ కాబట్టి. బట్ అర్థమైన అరుణ్ కుమార్ ప్రమోషన్స్ కి ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం. సో అప్పుడు నేను నా ఫ్రెండ్స్ అబ్బాయిల సూట్స్ తీసుకొని మమ్మీతో నా ఐడియాస్ ప్రకారం వాటిని ఆల్టర్ చేయించి వేసుకున్నా యాజ్ బ్లేజర్స్ అండ్ టాప్స్. సో అవి చూస్తే అమ్మాయిల బట్టల్లోనే ఉంటాయి, బట్ యాక్చువల్లీ మా అబ్బాయిల ఫ్రెండ్స్ స్టిచ్ చేసి మళ్ళీ తీసేసి వాళ్ళకి ఇచ్చేసాను. అవును, నాకు ఒక బ్లేజర్ బ్లాక్ విత్ స్ట్రైప్స్ కొన్ని గుర్తున్నాయి కదా, దాంట్లోనే నీకు ఒక ఆ ప్రమోషన్స్ టైమ్ లోనే ఒక మేకప్ గెట్ రెడీ విత్ మీ అన్నది కూడా. సో నేను మంచిగా దాన్ని చూస్తుండే అనమాట. అనన్య ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుందో ఏంటి చూస్తే ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టినాం, లిప్స్టిక్ అన్నాం, కాజల్ అన్నాం,
బట్ స్కిన్ కేర్ ఏమైనా తీసుకుంటావారా? ఎంత మంచిగా ఫ్లాలెస్ ఉంది నీ స్కిన్. ఇప్పుడు నేనేమో మొత్తం అవి ఇవి పెట్టాల్సి వచ్చింది అనమాట. అయినా స్టిల్ అది ప్యాచీగానే ఉన్నట్టుంది కానీ. బట్ యా, నువ్వు ఎట్లా ఒక మెయిన్ థింగ్ నా స్కిన్ కి గేమ్ చేంజర్ ఏమైందంటే, టీనేజ్ నుంచి ఆయిలీ స్కిన్ ఉండేది. సో మమ్మీ వాష్ చేయి ఫేస్ ని అని చెప్పేది. సో నేను అదే కంటిన్యూ చేశాను లైఫ్ అంతా. బట్ దెన్ నాకు చిన్న చిన్న యాక్నీ లాగా ఉండేది ఫోర్ హెడ్ మీద. ఎన్ని చాలా సీరమ్స్, డర్మటాలజిస్ట్ ఎన్ని ట్రై చేసి నాకు పోలేదు. బట్ దెన్ నాకు లేసిక్ ఐ సర్జరీ అయింది. అప్పుడు ఫేస్ వాష్ చేయొద్దని చెప్తారు 5 days వరకు. సో అప్పుడు 5 days వరకు జస్ట్ టిష్యూతోని అలా ఇలా మేనేజ్ చేస్తే అప్పుడు ఆ యాక్నీ అంతా పోయింది. సో ఐ రియలైజ్ దట్ నేను నా ఫేస్ న్యాచురల్ ఆయిల్స్ మొత్తం తీసేస్తుండే వాష్ చేసి. సో అది ఒక హ్యూజ్ గేమ్ చేంజర్ అయింది. సో ఇప్పుడు నేను మార్నింగ్ లేసాక బయటికి వెళ్ళేది ఉంటే ఐ హ్యావ్ టు వాష్ మై ఫేస్, లేకపోతే జస్ట్ వాటర్ వేసుకొని ఐ లెట్ ఇట్ బీ, ఐ లెట్ ద న్యాచురల్ మాయిశ్చర్ స్టే ఆన్ మై ఫేస్. సో అది ఒక హ్యూజ్ గేమ్ చేంజర్. అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను చాలా ఎక్కువ, అది నేచర్ థింగ్. అండ్ విటమిన్ సి సీరం అంతే, అంతకంటే ఎక్కువ చేయను. యా, ఇప్పుడు ఈవెన్ మన దీనికోసం ఐ నో ఇట్స్ అ వెరీ క్యాజువల్ కాన్వర్సేషన్, మంచిగా వితౌట్ ఎనీ మేకప్ న్యాచురల్ గా జస్ట్ కాజల్ పెట్టుకుని అట్లా వచ్చేస్తాం, విచ్ ఇస్ నైస్. అండ్ నీ ప్రామినెన్స్ కూడా దాని వల్లేరా. నేను చాలా రీల్స్ అవి నీ రీల్ ఏది కనిపించినా నేను వదలకుండా చూస్తాను, ఎందుకంటే ఫ్యాన్ పేజెస్ లో వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవ్రీవేర్ దర్ ఇస్ నో వేర్ ఐ హావ్ సీన్ దట్ యు తెలీదు ఒక మేకప్ వేసుకుంది అనన్య అన్నట్టుగా అసలు ఎక్కడ ఉండదు. అండ్ దాని వల్ల కూడా సో మెనీ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ బికాస్ దే ఫీల్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా మన అనన్య న్యాచురల్ ఉంటది. ఐ థింక్ దాన్ని ఏమంటావు అనన్య, గాడ్స్ బ్లెస్సింగ్ అంటావా ఆర్ ఎల్స్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇంకా నాకు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు హెవీ మేకప్ వేసుకునేదాన్ని బికాస్ అందరూ వేసుకుంటున్నారని, బట్ నాకు నచ్చలేదు. ఐ డెంట్ ఫీల్ కాన్ఫిడెంట్, ఐ ఫెల్ట్ వెరీ కాన్షియస్. సో ఓ పాయింట్ తర్వాత వద్దులే, నేను కాన్ఫిడెంట్ ఉండడం ఎక్కువ ఇంపార్టెంట్ అని ఆపేసా. అండ్ లక్కీలీ అదే జనాలకి కూడా నచ్చింది దట్ ఐఎమ్ కమింగ్ అవుట్ న్యాచురలీ అని. సో ఇట్ వర్క్డ్ అవుట్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. బట్ ఇట్ ఇస్ బాగుంది. సో మనం ఊరికి ఫేస్ వాష్ క్లెన్జర్స్ యూజ్ చేసి ట్రై చేసుకోకుండా వాటర్ తో చేసి కొంచెం ఆయిల్ ని రీటైన్ చేస్తే న్యాచురల్ గానే మన స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్సెస్ అవ్వకుండా చూసుకుంటే మనం సరిపోతుంది. ఇది ఒక మంచి టిప్. సో ఇంకా వచ్చేసి చెప్పురా అనన్య, ఎట్లా బుక్స్ చదువుతావా? నీకు ఈ గాడ్, స్పిరిచువాలిటీ ఆర్ మోటివేషన్ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఆయన ఒక రోజు బాగుంటది, యాక్టివ్ గా అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు నువ్వు అసలు ఈ కామెంట్స్ ఇవి అవన్నీ చూస్తావారా? హౌ డు యూ హ్యాండిల్ ఒక నెగిటివిటీ అనేది? నా బికాస్ ఐ ఆమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ, అపార్ట్ ఫ్రమ్ మై క్లోజెస్ట్ కజిన్ ఆర్ మై ఫేవరెట్ కజిన్, అదంతా పక్కన పెడితే as an actress, as an audience, I'm a huge fan of you. But at the same time, I think criticism, negativity కూడా ఉంటుండొచ్చు, నాకు తెలియదు. బికాస్ నేను అవి కామెంట్స్ కూడా చదవా బేసికలీ నీ రీల్స్ కింద, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నెగిటివిటీ. బట్ నువ్వు ఎట్లా దాన్ని, హౌ డు యూ హ్యాండిల్ దిస్? ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ హ్యాండిలింగ్ ఇట్. నేను అందుకే జనరలీ అసలు కామెంట్స్ చదవను. ఏమైనా నెగిటివ్, నాకు వర్డ్ నెగిటివ్ అనిపించినా నేను అసలు చదవను దాన్ని, బికాస్ నాకు అదంత ఈజీగా తీసేయలేను. నేను ఆ థాట్ నడుస్తూ ఉంటుంది మైండ్లో. అండ్ ఐ థింక్ ఇట్స్ హ్యూమన్. ఎవరికైనా ఒక నెగిటివ్ వింటే ఓ మై గాడ్ నిజంగా అలా ఉందా, ఎవరైనా నీకు ఆ పింపుల్స్ ఉన్నాయంటే ఓ మై గాడ్ ఉన్నాయా నిజంగా అనిపిస్తుంది. సో ఐ ట్రై టు ఇగ్నోర్ ఇట్. వెన్ ఐ కమ్ అక్రాస్ ఇట్ కొంచెం డౌన్ అవుతా. బట్ ది థింగ్ ఈజ్, మమ్మీ మీకు తెలుసు కదా, నన్ను ఊరికే టీజ్ చేస్తుంది. ప్రపంచంలో ఎవరైనా వేరే వాళ్ళు నన్ను ఏదో అన్నారంటే ఆల్రెడీ మమ్మీ అనే ఉంటుంది. సో అది కొంచెం ఒక షెల్ లాగా క్రియేట్ అయింది, అలవాటు అయింది నాకు టు టేక్ క్రిటిసిజం, గుడ్ ఆర్ బ్యాడ్. సో అది కొంచెం ఇట్ హెల్ప్స్. బట్ ఇట్స్ న్యాచురల్ పబ్లిక్ ఐలో ఉన్నప్పుడు జస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్. రైట్. యా, అమ్మనే ఒక పెద్ద నీకేంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తుంది కదా. నాకు ఐ రిమెంబర్ 10th లో ఫస్ట్ టైం గ్లాసెస్ వచ్చాయి. అండ్ ఐ వాస్ వెరీ ఇన్సెక్యూర్. చాలా ఎక్కువ 1.5 అలా ఉండే సైట్ సడన్ గా. అండ్ స్కూల్లో అందరు ఏడ్పించేవాళ్ళు. ఇంటికి వచ్చి మమ్మీ స్కూల్లో వాళ్ళు ఇలా అన్నారంటే కరెక్టే అన్నారు కదా. సో ఇలా షీ వాజ్ నెవర్ కాడ్లింగ్ ఆర్ ఇట్లా ప్యాంపర్ చేయడం కాకుండా ఇలానే ఉంటది వరల్డ్, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. So that helps now. Yeah, welcome to the real world అని అమ్మనికి ఇంట్లోనే చూపించేసింది. Yeah, I think it's important. And ఈ జనరేషన్ లో బికాస్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా
ఎంత జూమ్ చేసి ఎన్ని I think చిన్న థింగ్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ అండ్ దట్ ప్రమోట్ ఇట్ ఓవర్ డిఫరెంట్ మీడియా. సో దానివల్ల ఇప్పుడు నేను కూడా ఐ హ్యావ్ అ పేజ్ ఫర్ మై యాజ్ అన్ ఆర్జే విజేత, ఐ హ్యావ్ మై పర్సనల్ పేజ్ అండ్ బట్ నీకు తెలుసా అనగా నేను ఏదైనా పోస్ట్ పెట్టాలంటే ఎంత ఆలోచిస్తాను, బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. ఎందుకు మళ్ళీ పెట్టుకోవడం ఎందుకు, ఎవరైనా కామెంట్ పెట్టినప్పుడు టు ఇంక్రీజ్ ద రీచ్ ఆఫ్ ద పేజ్ the advice we get is to do more posts and reels and all. కానీ ఇదిగో ఇలాంటి ఒక చిన్న భయం ఉంటది. ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ గా ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా గురించి నాకు తెలుసు కదా అన్న యాటిట్యూడ్ ఉంటది. ఒక్కొక్కసారి నువ్వు చెప్పినట్టు ఇట్స్ ద హ్యూమన్ మెంటాలిటీ, రైట్? సో నీకు అమ్మని ఒక ఏమంటారు, ఒక షెల్, ఒక ప్రొటెక్టర్ ఆర్ ఒక గైడెన్స్, ఒక ఇన్స్పిరేషన్, అంతే కదా అన్ని విషయాలలో నేను అట్లా బోల్డ్ గా తయారు చేస్తుంది అమ్మ, విచ్ ఇస్ నైస్. వెరీ గుడ్. ఎందుకంటే అమ్మది కూడా అదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. దేన్నైనా అమ్మ చక్కగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ షీఈస్ వెరీ అవుట్ గోయింగ్. నాకు గుర్తు చిన్నప్పుడు ఒకసారి నైట్ 11 o'clock అట్లా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తెస్తున్నాను. అండ్ ఐ రిమెంబర్ ఆ రెస్టారెంట్ దగ్గర ఓన్లీ మెన్ అండ్ ఇట్ వాజ్ లేట్ ఎట్ నైట్. అండ్ అప్పుడు మై మామ్ సెడ్, ఇప్పుడు చూడు నేను వెళ్తా, అక్కడ నన్ను చూస్తారు, బట్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ వాళ్ళు చూసేదాన్ని మనకి ఫరక్ పడదు, యూ జస్ట్ హ్యావ్ టు డూ అవర్ వర్క్ అండ్ కమ్. అండ్ అది నేను ఇప్పటికీ ఫాలో అవుతాను, ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పబ్లిక్ ఐ. చాలా కమెంట్స్ వస్తాయి, వల్గర్ కమెంట్స్ వస్తాయి. అండ్ ఐ జస్ట్ థింక్ ఆ రోజు మమ్మీ చెప్పింది, వాళ్ళు అనేది అంటారు, మన పని మనం చేయాలి, వెళ్ళాలి. ఇట్స్ హ్యూజ్ థింగ్. ఆమె బీయింగ్ ఫ్రమ్ దట్ జనరేషన్, అండ్ మన ఫ్యామిలీస్ ఆర్ నాట్ వెరీ ప్రోగ్రెసివ్ ఆర్ ఎనీథింగ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అక్కడ నుంచి కూడా షీ వాజ్ సో స్ట్రాంగ్, షీ ఫాట్ ఫర్ ఎడ్యుకేషన్, నాకు కావాలి, ఇదే కావాలి, అది కావాలి, అండ్ షీ గాట్ వాట్ షీ వాంటెడ్. రైట్, దట్స్ ట్రూ. అమ్మది కూడా అత్తమ్మ చెప్తారనమాట. ఆ అప్పట్లో అక్కడ మన కాకతీయ యూనివర్సిటీ చుట్టుపక్కల అమ్మ షీ యూస్ టు డ్రైవ్ లూనా అండ్ దెన్ టీవీఎస్ వెళ్ళి షీ యూస్ టు గో టు కాలేజ్. ఏదైనా చాలా బోల్డ్ గా. అండ్ మన ఫ్యామిలీ మూవీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, ఏ టైం అయినా పదండి చిట్టెక్క ఎందుకు ఏం కాదు నేను ఉన్నా కదా అన్నట్టుగా షీ ఉంటుంది. షీఈస్ అ వెరీ బోల్డ్ లేడీ అండ్ మనం అందరం వీ హ్యావ్ టు అడ్మైర్ హర్ ఫర్ దట్. సో యా, మనము నీ లైఫ్ ఇది తెలుసుకున్నాం, నీ రెగ్యులర్ స్కెడ్యూల్, నీ ఫుడ్ గురించి మాట్లాడుకున్నారా, నీ స్టైలింగ్, నీ మేకప్, ఇంకా ఇంకేమైనా చేస్తున్నావా? ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒకటి షూట్ అవుతుంది, హోప్ఫుల్లీ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, నైస్. సో ఎట్లా దానికి ఇప్పుడు నీకు ఇట్లా మూవీ షూట్స్, ఈ ఆఫర్స్ వచ్చినప్పుడు ఏమైనా హోంవర్క్ చేస్తావా, ఏమైనా ప్రిపరేషన్ ఇంట్లో ఆర్ ఏమైనా నేర్చుకోవాలి అంటే ఎట్లా? యా, జనరలీ అంటే ఆ రోల్ స్పెసిఫిక్ ఏమైనా స్కిల్ కావాలి అంటే ఇంకా అది ఇంట్లోనే చేస్తా. బట్ జనరలీ వర్క్ షాప్స్ అవి ఉంటాయి విత్ అదర్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్, అక్కడ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇంకా జాబ్ ఇస్ టు బీ ఆన్ సెట్ అండ్ గెట్ ఇన్ టు క్యారెక్టర్. సో టైం ఉన్నా లేకపోయినా ఇంకా వీ హ్యావ్ టు బీ దేర్ అండ్ డూ ఇట్. ఇంకా నాకు ఈ 30/21 రిలీజ్ అయినప్పుడు ఒక ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక డైలాగ్ ఉంది, అది నీకు చాలా లైక్ అనర్గళంగా అగడ చెప్పేసాం. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఈ హాఫ్ శారీ ఫంక్షన్ వచ్చినప్పుడు చిత్తమ్మ వాళ్ళు అప్పుడే యమదొంగ మూవీ రిలీజ్ అండ్ నువ్వు ఆ ఏమంటివి డైలాగ్ చాలా చక్కగా అనర్గళంగా పొల్లుపోకుండా చాలా బాగా చెప్పినావు అంట. ఇంకొచ్చి ఇంటికి వచ్చినాక అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళు అనన్య ఎంత బాగా చెప్పింది, అసలు కొంచెం కూడా ఆల్మోస్ట్ 10 minutes ఉంటది కదా ఆ డైలాగ్, గుర్తులేదు నాకు, కానీ అంతసేపు ఉండదు, 5 minutes. యా, బట్ సో అంటే నీకు ఆ టాలెంట్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది, ఆ స్కిల్ న్యాచురల్ గా మేబీ దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అయి ఉండొచ్చు ఆర్ సమ్హౌ. అండ్ తర్వాత అంత ఫేమస్ అయిన డైలాగ్ నీ 30/21 ఎపిసోడ్ 1 లో చిన్నపిల్ల అని అది గుర్తుందరా నీకు ఆ డైలాగ్? 30/21 ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ దాంట్లో చాలా ఉండే అలాంటి చెప్పాల్సిన డైలాగ్స్ చాలా ఉండే. ఎంజాయ్ చేశాను నేను, నాకు ఫుల్ డైలాగ్ గుర్తులేదు, ఆ వీడియో అంటే అలా అలా మెమరీలో వస్తుంది, ఫుల్ గా గుర్తులేదు. అండ్ మీరు స్కిల్ న్యాచురల్ గా వచ్చింది కదా, మన ఫ్యామిలీలోనే ఆర్టిస్టిక్ స్కిల్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ పాటలు పాడతారు, మమ్మీ సింగింగ్ చేస్తారు, సినిమాలు అంటే మనకి చాలా ఇష్టం, డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అందరికి. సో ఎవరు
పర్స్యూ చేయలేదు అది యాజ్ ఎ కెరియర్, బట్ ఆర్టిస్టిక్ మనకంతా బ్లడ్ లో ఉంది. కరెక్ట్, అదైతే అది మన తరతరాలుగా ఏదైనా ఆస్తి వస్తుంది అంటే ఒక స్కిల్, ఆర్టిస్టిక్ స్కిల్. యూర్ రైట్. అమ్మమ్మ వాళ్ళు బాగా పాడతారు, ప్రగతక్క చాలా బాగా పాడుతుంది, చిట్టత్తమ్మ వాళ్ళు కొద్దిగా గొప్ప నేను పాడతా. మేబీ దాని వల్లనే ఆర్జేగా కూడా ఐ కుడ్ స్టార్ట్, కొంచెం ఆ స్కిల్ ఉండడం వల్ల. యూర్ రైట్. సో ఇంకొకటి రా అనన్య, వీళ్ళతో చేసిన నువ్వు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తో కూడా చేసే అవకాశం వచ్చింది, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు, అండ్ చాలా మందితో చేస్తారు. మొన్న రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ అండ్ దెన్ అల్లు రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీతో. లైక్ ఆ పీపుల్ దృష్టిలో దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. సో వాళ్ళ నుంచి అసలు హౌ నాకు ఒక క్యూరియాసిటీ, వాళ్ళు ఎలా ఉంటారు సెట్స్ లో, అండ్ వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు. సెట్ లో అందరూ చాలా బాగుంటారు. దే ఆర్ ఎవ్రీ సింగిల్ వన్ ఇస్ దే ఆర్ సో హంబుల్, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఈవెన్ దో కంపేర్ టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ స్టార్డమ్, ఐఎమ్ నోబడీ. రోడ్ మీద నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు అంతే. బట్ స్టిల్ వాళ్ళు ఎంత, రామ్ చరణ్ గారు నన్ను పిలిచి నేను మీ 31st 21 చూసాను అని కూర్చోబెట్టి నన్ను కూర్చొని మాట్లాడదామని, హి హాడ్ లైక్ 5-minute కాన్వర్సేషన్ విత్ మీ, బాగుంది అది ఇది అని. సో దట్ వాస్ రియలీ నైస్. రాజేంద్ర ప్రసాద్ గారు, ఐ రిమెంబర్ మేము చేసిన మూవీలో ఒక పర్టిక్యులర్ సీన్ ఉండే వేర్ నేను లేచి పడుకొని మళ్ళీ లేచి ఒక కామిక్ గా అరవాలన్నమాట. బేసిక్లీ వాళ్ళు ఉన్నారు, బట్ దెన్ ఐ వోక్ అప్, డిడ్ంట్ సీ దెమ్, లేచి మళ్ళీ. అది టిపికల్ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అన్నమాట. అండ్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఐ వాస్ వెరీ యంగ్. సో ఆయన ఒక 2 minutes నాకు కూర్చోబెట్టి చెప్పారు ఇలా చెయ్యి అని, అండ్ అది చేశాను. అండ్ దట్ ఈస్ ఆనెస్ట్లీ మై ఫేవరెట్ సీన్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ. ఎందుకంటే హీ టాట్ మీ, హీ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. నేను పుట్టక ముందు నుంచే తన కెరియర్ ఆల్రెడీ పీక్ లో ఉండే. అలాంటి ఒక పర్సన్ వచ్చి నాకు నేర్పించారు ఫ్యూ సెంటెన్సెస్ ఆఫ్ విజ్డమ్. దట్ వాస్ ఎవ్రీథింగ్. అండ్ గౌతమి గారు కూడా, షీఈస్ అన్ అమేజింగ్ స్టైలిస్ట్. సో నా అవుట్ఫిట్స్ గురించి షీ గేవ్ మీ సో మచ్ అడ్వైస్, ఇలా ఉండాలి, వాట్ టు డూ వెన్ యువర్ అవుట్ఫిట్ ఇస్ నాట్ వెల్ బట్ యూ హ్యావ్ టు మేనేజ్, అలాంటప్పుడు ఏం చేయాలి, రియల్ లైఫ్ స్కిల్. అండ్ అందరూ అలానే, ఎవ్రీ వన్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ and supportive, and they were like, they genuinely wanted people around them to grow. Wow. And genuinely adi heartfelt ga unde andarki. So it was very nice. Nice. Beautiful to hear this. Endukante vaalla gurinchi చూడడమే వింటూ ఉంటాము, బట్ నీ నుంచి వినడం ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ యూ విల్ బి వెరీ ఆనెస్ట్ విత్ మీ. నేను కజిన్ కాబట్టి నువ్వు నాతో ఆనెస్ట్ గా చెప్తావు, అండ్ ఇట్స్ వెరీ నైస్. ప్రాబబ్లీ దాని వల్లే వాళ్ళంతా సక్సెస్ఫుల్ అయినరేమో, వాళ్ళ ఆ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ వల్ల, విచ్ ఇస్ వెరీ నైస్ టు హియర్. అండ్ ఎస్, గౌతమి గారు, ఐ థింక్ షీఈస్ లైక్ అ డిక్షనరీ. ఆమె ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లో లైఫ్ లో, బట్ షీ టర్న్డ్ ఎవ్రీ ఏమంటారు సిచ్యువేషన్ ఆఫ్ హర్ ఇన్ టు ఆపర్చునిటీ. అది అనిపిస్తుంది, ఎందుకంటే నేను తనవి వింటూ ఉంటా. అండ్ ఎవ్రీబడి, లైక్ యూ సెడ్, రాజేంద్ర ప్రసాద్ గారు, రామ్ చరణ్, ఎవ్రీబడి ఆర్ రియలీ దే ఆర్ కమెండబుల్ యాక్టర్స్. సో అదిరా అనన్య, ఇట్ ఈస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నేను నీకు పర్సనల్ గా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, యు ఆర్ అ వెరీ న్యాచురల్ యాక్ట్రెస్, గిఫ్టెడ్ యాక్ట్రెస్. మన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ ఇండస్ట్రీలో, అండ్ ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ ఉమెన్, తెలుగు ఉమెన్ హు ఆర్ కమింగ్ అవుట్, తెలుగు యాక్ట్రెస్, మంచిగా దే ఆర్ డూయింగ్ వెల్, అండ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. And the other thing that I appreciate more about you is your down to earth attitude. ఎంత చక్కగా అసలు మన ఫంక్షన్స్ అన్నిట్లోకి వస్తావు, మంచిగా పార్టిసిపేట్ చేస్తావు, ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా అమ్మో అనన్య వాళ్ళు వచ్చి గుర్తుపడతారు కానీ, బట్ స్టిల్ యూ మెయింటైన్ దట్ నా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినా నేను అట్లనే ఉండాలి, అందరితో మంచి మింగిల్ అయి చక్కగా కలిసిపోయి మంచి యాటిట్యూడ్, రైట్ అప్రోచ్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. Keep it up. Thank you. All the very best. నేను మీ గురించి కూడా చెప్పాలి. ఐ రిమెంబర్ వెన్ యూ వర్ గెటింగ్ మ్యారీడ్, మీ సంగీత్ లో there was an anchor, కానీ మైక్ మొత్తం మీ చేతిలోనే ఉండే. అండ్ ఐ రిమెంబర్ యూ సేయింగ్, నా పిల్లైనా నేనే మాట్లాడుతున్నా అని ఏమనుకోకండి. అండ్ కట్ టు నౌ యువర్ ఎన్ ఆర్జే, అండ్ ఇట్ ఇస్ సచ్ అ పర్ఫెక్ట్ కెరియర్ పాత్ ఫర్ యూ, బికాస్ మీరు ఎంత అనర్గళంగా మాట్లాడతారు, అండ్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఇస్ సో నైస్, అండ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ సో నైస్. సో మీరు ఆర్జే అయినప్పుడు ద
డే ఐ ఫౌండ్ అవుట్ నేను మమ్మీతో అదే అన్నా ద పర్ఫెక్ట్ పాత్ ఫర్ బుట్టెక్క కదా అని. సో ఐ హోప్ యువర్ రేడియో ఛానల్ గ్రోస్ అలాట్ అండ్ యూ గ్రో అలాట్ and you become the top RJ of Morning Raga. Thank you so much, Ra. Thank you so much for your kind words. ఒక గొప్ప విషయం ఏంటంటే అనన్య కూడా నా పేజ్ ని ఫాలో అవుతుంది. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్, అనన్య. థ్యాంక్ యూ అక్క.